హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కేఆర్హెచ్ఎల్ అండి. ఈరోజు అయితే మీ అందరి కోసం ఒక ముచ్చట పట్టుకొచ్చిన. అదేంటంటే ఒక లేడీస్ కోసం, ఒక ఆమె వాళ్ళైతే లింగంపల్లిలో ఉంటారండి. అక్క పేరు వచ్చేసి నందిని. పాపం తనకు హెల్త్ ఇష్యూ ఉంది, అది పెద్ద ప్రాబ్లమే, క్యాన్సర్. కాకపోతే ఇప్పుడైతే ఆమె కోలుకుందండి, క్యాన్సర్ నుంచి బయటపడింది. తనకు ఒక పాప ఒక బాబు. ఆమెకి ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల పిల్లల్ని చదివించాలి కదా, చదివించాలి. ఇక వాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి హైదరాబాద్కి వచ్చిరండి. ఆమె అయితే డ్యూటీ చేసేది. ఇంకా పిల్లల్ని చదివించడం అట్లా డబ్బులు సరిపోక ఇంకా ఆమెకి ఒక ఐడియా అయితే వచ్చేసింది. ఆ ఐడియా ఏంటంటారా, డ్రైవింగ్ అండి. డ్రైవింగ్ జెంట్సే చేస్తారా, మేము కూడా లేడీస్ కూడా చేస్తాం అన్నట్టు పట్టుదల గట్టిన తీసుకొని ముందుకైతే వెళ్ళింది. సక్సెస్ అయ్యింది. డ్రైవింగ్ చేసింది, క్యాబ్ నడిపిస్తుంది. లింగంపల్లిలో క్యాబ్ నడిపిస్తుందండి ఆమె. ఇంకా ఈరోజు సండే, మండే, ట్యూస్డే అట్లా ఏం వారం అనేది లేకుండా ప్రతిరోజు జాబ్కి అయితే వెళ్తుంది. క్యాబ్ నడిపించడం పొద్దున 7 గంటల నుంచి నైట్ 10 గంటల దాకా కంటిన్యూగా వర్క్ చేస్తుంది, కష్టపడుతుంది. తన పిల్లల కోసం, పిల్లల్ని బాగా చదివించాలి, పిల్లల్ని నాలా కష్టపడద్దు, మంచి భవిష్యత్తుని ఇవ్వాలి నా పిల్లల్ని అనేసి కష్టపడుతుందండి. ఆమె ఉన్న ప్రాబ్లం నుంచి ఆమె ఎంత ధైర్యంగా ముందడుగేసి ఈ విజయాన్ని సాధించిందంటే, అసలు నువ్వు ఆ అనారోగ్యం నుంచి బయటపడడమే నువ్వు అప్పటికే చాలా విజయాన్ని సాధించేసినావు నందిని. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు క్యాబ్ నడుపుతూ పిల్లల్ని చూసుకుంటున్నావు. అసలు ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి భయం లేకుండా నువ్వు ముందడుగు వేసినావు అంటేనే నువ్వు సక్సెస్ అయినట్టే. నీలాగా అందరూ ఉండాలి, ఎలాంటి విజయాన్నైనా మంచిగా సాధించాలి. అందరూ లేడీస్ ఇట్లా మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు నేర్చుకునేటట్టు నువ్వైతే ఇలా నడుచుకున్నావండి. నిన్ను చూస్తే నాకైతే చాలా గర్వంగా అనిపిస్తుంది. నందిని చాలా గ్రేట్. పిల్లల్ని పోషిస్తూ ఇంట్లో వాళ్ళకి వంట చేసి పెడుతూ, ఆమె తొందరలో లేసి వంట చేసి వెళ్ళిపోతే పిల్లలే రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతారంట అండి. వాళ్ళ మమ్మీ గురించి వాళ్ళైతే గ్రేట్గా చెప్తున్నారు. మా మమ్మీ తొందరగా లేస్తుంది, మా కోసం మా మమ్మీ ఇంత కష్టపడుతుంది, వంట చేసి వెళ్ళిపోతాం, మేము రెడీ అయ్యి వెళ్ళిపోతాం. మా మమ్మీ సండే కూడా ఇంట్లో ఉండదు, మా కోసం మా మమ్మీ చాలా కష్టపడుతుంది, మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము పెద్దగా అయినాక మా మమ్మీని మంచిగా చూసుకుంటాం, మేము మంచి చదువు కంప్లీట్ చేసుకుని మేము మంచి జాబ్ చేసి మా మమ్మీని బాగా చూసుకుంటామని ఆ పిల్లలు చెప్తే నాకైతే చాలా గ్రేట్ఫుల్గా అనిపించింది. అసలు ఆమె కష్టపడేదానికి పిల్లలు ఫలితం ఇస్తారని నాకైతే అనిపిస్తుంది. ఆమె అయితే ఇంత కష్టపడే టైం కూడా లేకుండా ఇంత కష్టపడుతున్నావు అంటే అక్క నువ్వు చాలా గ్రేట్. నిన్ను చూసి మేమందరం నేర్చుకునేది చాలా ఉంది. మీరు ఇలాగే ముందుకు వెళ్తుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను చూసి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతారు. అరే దేనికైనా మనం నేర్చుకోగలుగుతాం, మనం చేయగలుగుతామని పట్టుదల అయితే వస్తుంది. నీకు అందరి తరపున నేనైతే ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. మీ పిల్లలు మంచిగా చదువుతారు, వాళ్ళు మంచిగా ఉత్తీర్ణులు అవుతారు, మంచిగా జాబ్లో సెట్ అవుతారు, నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. ఓకేనా నందిని, ఆల్ ది బెస్ట్. ఆరోగ్యం జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, ఇలా కూడా ఉన్నారు మన హైదరాబాద్లో లేడీస్ అంటే గ్రేట్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.